అరకు కాఫీని ప్రోత్సహించడం అందరి బాధ్యతని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం కాఫీ స్టాల్ ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు. బ్రాండ్ ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం ప్రాంతంలో ఈ అరకు కాఫీ స్టాల్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. నేను ఈ మధ్యలో లండన్ వెళ్ళినప్పుడు లండన్లో కూడా ఈ షాప్ని చూశాను. చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే అరకు కాఫీ అంటే ఇష్టపడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈ ఫ్లేవర్ లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంచేత అరకు కాఫీని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఇవాళ నర్సీపట్నం మున్సిపాలిటీలో మొట్టమొదటి షాపుగా మన రావదేవి గారు ముందుకు వచ్చి షాపు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఈ అరకు ప్రమోట్ చేసేటువంటి సిఇఓ గారు మన రామ్ కుమార్ వర్మ గారు కూడా స్వయంగా వారు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, మన చెన్నై కాఫీ అని, ఆ కాఫీ అని, ఈ కాఫీ తాగుతూ ఉంటాం. విశాఖపట్నం వెళ్తే చెన్నై కాఫీ కావాలా సార్ అని అడుగుతారు. రాబోయే రోజుల్లో చెన్నై కాఫీ కావాలి, అరకు కాఫీ కావాలా సార్ అనే పరిస్థితి రావాలి. అంచేత అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీని, మన కాఫీ, మన ప్రాంతం కాఫీ, మన గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ, ఈ కాఫీని అందరూ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అసలు పంట పండించే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఇటువంటి స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది, స్టాల్స్లో పనిచేసే వాళ్ళకి ఉపాధి వస్తుంది,
దీనివల్ల అరకు కాఫీ ప్రమోట్ అవుతుంది, మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ప్రమోట్ చేయాలి. ఇప్పుడే నేను చెప్పాను మా వాళ్ళందరికీ, నర్సీపట్నంలో ఉన్నటువంటి నా నియోజక ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇచ్చాను. ఈ మెసేజ్ మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మా నర్సీపట్నంలో ప్రమోట్ చేసినట్టు ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏంటో ప్రమోషన్ అంటే, ఈవేళ నర్సీపట్నం నియోజకవర్గంలో ఈవేళ ఒక నిర్ణయం తీసుకున్నాం. మా నాయకులంతా ఇక్కడే ఉన్నారు, మహిళా సంఘాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఏంటి ఆ నిర్ణయం అంటే, నర్సీపట్నంలో ఏ ఫంక్షన్ అయినా, పుట్టినరోజు అయినా, పెళ్లి రోజు అయినా, ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళిళ్ళైనా మనం కాఫీ వాడుతూ ఉంటాం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కాఫీ ఇస్తూ ఉంటాం. అటువంటి కాఫీ ఇక నుంచి మన నిత్యం కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా మన అందరం కలిసి అరకు కాఫీని ఇవ్వగలిగితే ఈ బిజినెస్ ప్రమోట్ అవుతుంది, ఎంతో మందికి పని దొరుకుతుంది, ఎంతో మంది స్థిరపడతారు. అంతే దయించి అందరూ కలిసి ఈ అరకు కాఫీ బ్రహ్మాండ కాఫీ టేస్ట్గా ఉంది, ఫిల్టర్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా ప్రమోట్ చేసి మన అరకు కాఫీని బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.